నేను అసలు తనుజ చెప్పినప్పటి నుంచి నేను అసలు కళ్యాణ్ గురించి అసలు ఏ వీడియో చేయట్లేదు. నేను మీరు గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ మీరు ఇంకా మీ కెరియర్ లో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు తనుజ ఫ్యాన్స్, తనుజ అందరు కూడా కోరుకుంటున్నారు. కానీ వీడు ఎంత పెద్ద స్టేట్మెంట్ రాసిండంటే, తనుజ లైవ్కి వచ్చినప్పుడు కాల్ మాట్లాడింది దాని గురించి వాడు ఊహించుకొని రాసిన స్టేట్మెంట్ ఇది. జనాలు ఏమనుకుంటారు, ఇది నిజం అనుకుంటారు, కానీ వీడు ఊహించుకొని రాసిన వీడియో. ఒకసారి చూడండి, ఇది చూసారా, ఇట్లా రాసాడు. అండ్ ఇంకొకటి గీతూ రాయల్, అసలు గీతూ రాయల్ అసలు ఏమనుకుంటుందో నాకు అర్థమవుతలేదు. ఈమెకి ఏం తెలుసు అసలు? ఓటింగ్ ఎంత వచ్చిందో బిగ్ బాస్ వాళ్ళు ఈమెకి ఇచ్చిర్రా? జనాలు పిచ్చోళ్ళు, మీరు ఏం చెప్తా నమ్మేస్తారు అనుకుంటారా ఏంటి? గీతూ రాయల్, కళ్యాణ్ వీళ్ళు మీ ఫ్యాన్సా కాదా నాకు తెలీదు. కళ్యాణ్ బ్రో, నువ్వు ఒక స్టెప్ ఎదుగుతున్నావు, కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే నీకే ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి నీ ఫ్యాన్స్ అందరికీ చెప్పు, అరే భయ్ ఇంకా ఆపేసేయండి, ఓకే మూవ్ ఆన్ అయిపోండి ఇంకా అని చెప్పేసేయండి. ఏమన్నా ఉంటే మీ పైన, అంటే మీ పైన మంచిగా చేసుకోమని చెప్పండి వీడియోస్, అంతేగాని వేరేల పైన నెగిటివిటీ క్రియేట్ చేయొద్దని చెప్పండి. తనుజ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ మేమందరం కూడా వీడియోస్ ఆపేసినాం. కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు కూడా ఆపేసండి. ఇంకా ఇది ఎందుకు వాచ్ జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు.